కట్టినా ఎంత రోడ్లు వెడల్పు చేసినా హైడ్రా తెచ్చి చెరువులు నాలాలు సాపు చేసినా హైదరాబాద్లో చిన్న వాన కురిస్తే చాలు ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. 10 నిమిషాలైనా 10 మీటర్లు కదులుతాయి బండ్లు కార్లు. అంత సిక్కు చిందర వందరు ఉంటాయి ట్రాఫిక్ కష్టాలు. సోమవారం నాడు కురిసిన చిన్న వానకు ట్రాఫిక్ పెరిగి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ గోరేటి ఎంకన్నల కార్లు నడిమిట్లని చిక్కుకున్నాయట. అసలే వాళ్ళు పోతున్నది బాగా తెలిసినోళ్ళు దగ్గరోళ్ళ పెండ్లి కార్యానికట. మరి ఇక ఆలస్యంగా పోతే మంచిగా ఉండదు అనుకున్నారో లేకుంటే పెండ్లి ముహూర్తం దాటక ముందుకే పోవాలనుకున్నారో తెలియదు కానీ ఇట్లయితే కుదరదని ఇగో ఇట్లా మెట్రో రైలు ఎక్కిండ్రు. ఒరక్క మంత్రి కారుకు ఎమ్మెల్సీ కార్లకు సైడ్ ఇయ్యరా జనాలు? సైరన్ కొట్టుకుంటూ వస్తే ట్రాఫిక్ పోలీసులు అందరినీ పక్కకు జరుపుతారు కదా అంటే ఎంత మొత్తుకున్నా ఎవరు కదిలేటట్టు లేరట. అందుకే ఈ ట్రాఫిక్లు ఈదుకుంటా పోతే ఆలస్యం అవుతుందని మెట్రోని నమ్ముకుర్రట. మరి గోరేటి ఎంకన్నను మంత్రి జూపల్లి కృష్ణారావును చూసి మెట్రోలో ప్రయాణించే జనాలు ఎట్లా ఫీల్ అయినరో ఏమో కానీ సెల్లులు ఆన్ చేసి ఎన్ని సెల్ఫీలు దిగుతామని ఏం బట్టి పడ్డారో ఏమో. కానీ చూడుండ్రి వానలు పడితే ట్రాఫిక్ కష్టాలు మంత్రులకు కూడా తప్పలేవు. ఇట్లనన్నా హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేయాలన్న ఆలోచనలు వస్తాయి కావచ్చు లీడర్లకు అని అనుకుంటారట ట్రాఫిక్లా బండ్లు నడుపుతున్న జనాలు. మొత్తానికి గువ్వల బాలరాజు గులాబీ దండుల నుంచి కమలం గుర్తు పార్టీలకు జంపింగ్ చేసిండు. ఇక నేను వచ్చేసిన బీజేపీ పార్టీలకు అన్నట్టు కలంతోని కాగితం మీద సంతకం పెట్టి చేరికైండు. పార్టీ కండవ కప్పి పువ్వుల గుర్తులు ఇచ్చి అలాయి బలాయి తీసుకున్నాడు. అయినాక హ్యాపీగా సంతకం చేసిండు. అంత మంచిగానే జరిగింది. కానీ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుకుంటా అస్సలు ముచ్చట బయట పెట్టింది. ఇన్నరా ఇప్పటికైతే ఆర్డినరీ మెంబర్షిప్ ఇస్తున్నాం, తర్వాత 100 మందిని జాయిన్ చేయించి 100 రూపాయలు ఇస్తే అప్పుడు యాక్టివ్ మెంబర్షిప్ ఇస్తారట. అంటే మీరు అన్నది ఎస్ అవును, గువ్వల బాలరాజు ఎంబటి బీజేపీ పార్టీలో 100 మంది కూడా రాలేదన్నట్టే కదా అంటున్నారు. మేమంతా బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాం, గువ్వల బాలరాజు ఎమ్మటికి ఓము అని ఆ నడమ చెప్పిండ్రు కదా కార్యకర్తలంతా. ఆగో అనుకున్నట్టే ఎవ్వరు పోనట్టున్నది బీజేపీలకు. గువ్వల బాలరాజు ఇన్ని రోజులు మాతో ఉన్నాడు తప్ప మేము ఎన్నడైనతో లేము, ఆయన పోతే పార్టీకి ఏం ఫరక్ పడదు అన్నట్టు చెప్పినట్టే ఎవ్వరు బీజేపీలకు పోనట్టున్నది అని అంటుర్రు. మరి గసొంటి అప్పుడు బీజేపీ పార్టీకి ఏం ఫైదా ఉంటుంది కావచ్చు. బీజేపీ పార్టీకి ఏమో కానీ గువ్వల బాలరాజుకు పెట్టిన 100 మందిని పార్టీలో చేర్పించాలని టార్గెట్ ఎప్పుడు పూర్తి అవుతుంది కావచ్చు. అది అయిపోయినాక యాక్టివ్ మెంబర్షిప్ ఎప్పుడు వస్తుందో ఏమో కదా అని అంటుర్రు. గువ్వల బాలరాజు ఎంబట్టి ఎవ్వరు బీజేపీ పార్టీలో చేరలేదని తెలిసిన జనాలు.